కన్యరాశి వారికి ఏడాది అంటే సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో క్యాలెండర్ నెలలో చివరి మాసం అవ్వడం, విశేషంగా ఏడాది తర్వాత రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర భగవానుడు తృతీయంలో ఉండడం, సప్తమంలో శని సంచార స్థితి, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహ యోగం కోసం కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, ఐశ్వర్యము, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత బుధ భగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతాడు. తృతీయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట, విజయోత్సవం పొందిన వారి మాట వినగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. సప్తమంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు పెరిగి అనేక రకాల ఆటంకాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఏకాదశంలో దేవగురు బృహస్పతి జలరాశిలో వృక్షరాశిలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాను, వీటితో స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవాలని మీరు కోరుకుంటూ ఉంటారు. ఇది మంచిదే, కానీ కొన్ని సమయ సందర్భాలను బట్టి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి కూష్మాండ దీపము, కుక్కకు, కాకికి మధ్యాహ్న తీర్థంగా ఏర్పాటు చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, అనారోగ్యము, సకలమైన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం పొంది ఆనందానికి ఈ కన్యరాశి జాతకులు స్వాగతం పలుకుతారు. అదే కాకుండా స్వయం వృత్తులు, ఆహార ఉత్పత్తులు, పచ్చళ్ళు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.